స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ట్రేడర్స్ ఎలా ఉన్నారు? సో ఈరోజు మీ ట్రేడింగ్ సెషన్ ఎలా జరిగింది? సో ఈరోజు నా ట్రేడింగ్ సెషన్ గురించి మాట్లాడుకుంటే, సో ఈరోజు సక్సెస్ఫుల్గా 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నామండి. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, లైవ్ స్ట్రీమ్లోనే చూసారు చాలాసేపు. నేను ఆప్షన్ ట్రేడింగ్ అయితే తీసుకున్నాను అనమాట, నిఫ్టీ 50లో అయితే. సో నాకు ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి 512 రూపీస్ ప్రాఫిట్స్ తోటి ఎండ్ అయ్యేది. నేను అప్పటికి లైవ్ స్ట్రీమ్లో ట్రై చేశాను, వేరే నేను షేర్స్ మీద పెడదామని చెప్పేసి అల్ట్రాటెక్ సిమెంట్ కావచ్చు, లేదా ఇంకా చూశాను టాటా టెలి సర్వీసెస్ అని చెప్పేసి దాని మీద కూడా చూశాను. బట్ ఇది కూడా ఆశించాలి కనిపించలేదు అనమాట. అంటే మూమెంట్ ఆల్రెడీ అయిపోయింది, సరైన వాల్యూమ్స్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో అందుకని నేను ఇంట్రాడే ట్రేడ్ అవాయిడ్ చేశాను అనమాట. బట్ అయితే నాకు ఈవినింగ్ వారి అనాలిసిస్లో కొంచెం వాల్యూమ్స్ అప్స్ అండ్ డౌన్ అవ్వడం చూడడం జరిగింది. బట్ యాక్టివ్గా ఉందన్నమాట. సో సర్లే, ఓకే, యాక్టివ్గా ఉంది వారి ఎనర్జీస్. సో అని చెప్పేసి అంటే నేను వారి ఎనర్జీలో అయితే ఒక 7 షేర్స్ అయితే తీసుకొని ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేశానండి. బట్ నేను తీసుకుంటా ఏంటో కానీ మొత్తానికి మాత్రం వారి ఎనర్జీస్ కూడా అంత సపోర్ట్ రాలేదన్నమాట. బట్ కానీ లాస్ వచ్చింది, కానీ మరీ అంత హెవీ లాస్ తీసుకోలేదండి. 7 షేర్సే కాబట్టి 98 రూపీస్ లాస్లో వచ్చిందనమాట. బట్ ఓవరాల్ ఈరోజు కట్ చేస్తే 414 రూపీస్ ప్రాఫిట్స్ తోటి డే క్లోజ్ చేశాను అనమాట. అంటే 2 రోజుల లాసెస్ని ఈరోజు మ్యాక్సిమం కవర్ చేసినట్టే. కవర్ చేసినట్టు ఇంకా కవర్ చేయాలి, ఎందుకంటే 400 కాదు కదా, 500 క్రాస్ చేస్తే కవర్ చేసినట్టు. బట్ చూద్దాం, రేపు ట్రేడింగ్ సెషన్లో కూడా ట్రై చేద్దాం. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్. తెలుగులో కొంతమంది క్రియేటర్స్, చాలామంది క్రియేటర్స్ లైవ్ ట్రేడింగ్ చేస్తున్నారండి. 100, 200, 1000 వాచింగ్లు కూడా వస్తున్నాయి. కానీ ఎవరు ఏం చెప్పట్లేదు ఏంటండి, అంటే ఎవరైనా కామెంట్ పెడుతున్నారు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటి అనేది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారవుతుంది. ఇది నేను ఇంకొకటి ఏంటంటే, నేను వాయిస్ చాట్ ఎందుకు నేను పెడతానంటే, ప్రతి ఒక్కరికి లైవ్ స్ట్రీమ్లో ఒక్కొక్కసారి నేను చూడకపోవచ్చు కామెంట్ సెషను, కానీ అది నాకు వినిపిస్తుంది కదా. వినిపించకపోవడం అంటే నేను చెవిటోడిని అయితే నాకు వినిపించదు. ఓకే, చెవిటోడిని కాదు కాబట్టి. సో ఒకవేళ కామెంట్ మిస్ అయినా గ్రాస్పింగ్ సెన్స్ తోటి మనం వినొచ్చని. సో బట్ కానీ ఒక్కొక్కసారి కొంతమంది టైంపాస్కి చెప్తున్నారు, అక్కడికి వెళ్ళిపోద్ది. అండ్ దయచేసి మీ దగ్గర షేర్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటే వచ్చేసేయండి. వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. మీ దగ్గర మంచి పొటెన్షియల్ నాలెడ్జ్ ఉంటే లెట్స్ షేర్ అవర్. నేను ఒక్క తలకాయతో ఆలోచించి ట్రేడింగ్ చేస్తే ఏముంటుందంటే, మేబీ ఒకరోజు హిట్ అవ్వచ్చు, ఒకరోజు ఫ్లాప్ అవ్వచ్చు, బట్ ఇంకొక రోజు ఫ్లాప్ అవ్వచ్చు, ఇంకొక రోజు హిట్ అవ్వచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నేను ప్రాఫిట్స్లోనే ఉంటానండి. బట్ కానీ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెల్త్ అంటారు కదా ఇక్కడ ట్రేడింగ్లో. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెల్త్ అనమాట. సో మనం చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. వారి ఎనర్జీస్ గురించి ఎందుకు ట్రేడ్ చేశానంటే, దానికి ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉందండి, ఊరికనే పెట్టలేదు ట్రేడింగ్లోను. సో ఈ ఫస్ట్ ఏంటంటే, వారి ఎనర్జీ మధ్యప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 170 సోలార్ మెగావాట్లు అయితే ప్లాంట్ అయితే పెట్టబోతుంది అనమాట. సో అది దానికి ఒక అవార్డు కూడా ఇచ్చారు, అవార్డు లెటర్ కూడా వచ్చిందనమాట. సో అది ఒక పాజిటివ్ మూమెంట్ అనమాట. ఈరోజు ర్యాలీ కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వచ్చిందండి. ఈరోజు వారి ఎనర్జీస్ 4% అబోవ్ అది రన్ అయింది యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఎండ్ ఆఫ్ నేను ట్రేడ్ చేసేదానికి డౌన్ఫాల్లో ఉంది. బట్ ఈరోజు షేర్ మాత్రం బాగా ర్యాలీ ఇచ్చింది. అది ఇట్స్ ఓకే. నేను డౌన్ ట్రెండ్లో ట్రేడ్ చేసినట్టున్నాను, బట్ నేను ఎప్పుడైతే అప్పర్ ట్రెండ్లో ట్రేడ్ చేసి ఉంటానో గ్యారంటీ చాలా హెవీ ప్రాఫిట్స్ వద్దును, జస్ట్ మిస్ అంతే. ఇద్దరు క్యాలికేగా ఓ ఉదర్ యాయిగా. సో గైస్, ఎలా ఉంది మరి ఈరోజు ట్రేడింగ్, ఎలా అనిపించింది ఏంటి
అండ్ మీకేమన్నా ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ వచ్చినా, లేదా మీరేమన్నా తెలుసుకోవాలి అనుకుంటున్న ట్రేడింగ్ ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నా. అండ్ అంతేకాకుండా ఈ ట్రేడింగ్ ఒకటే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తానండి. శనివారం వీడియో వస్తుంది, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేశాను ఏంటి, ప్రజెంట్ ఎవరు రన్ అవుతుంది ఏంటనేది, దాని గురించి స్పెసిఫిక్ వీడియో శనివారం వస్తుంది అనమాట. Until then, just please take care all of you. Wish you have a happy trading.